అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం, అలాగే షష్ఠి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్ష షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటాము. సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన సందర్భంగా మనం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని జరుపుకుంటాము. ఈరోజు భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మన కోరికలన్నీ తీరుతాయి. సంతోషంగా ఉండవచ్చు. ముఖ్యంగా పిల్లలు కలగాలని అనుకునేవారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. అయితే ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ 25వ తేదీ రాత్రి 7:12 ప్రారంభమయ్యి నవంబర్ 26వ తేదీ రాత్రి 7:43 ముగుస్తుంది. అయితే మనం సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం చేసుకుంటాం కాబట్టి నవంబర్ 26న సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవాలి. పంచమి నాడు ఉపవాసం ఉండి షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు శుక్లపక్ష పంచమి. శుక్లపక్ష పంచమిని వివాహ పంచమి అంటారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉండాలన్నా, పెళ్లి కాని వారికి పెళ్లి కుదరాలన్నా సీతారాములను ఆరాధిస్తారు. ఈరోజు శ్రీరాముడు సీతాదేవి తండ్రి జనక మహారాజు ఏర్పరిచిన స్వయంవరానికి వెళ్లి శివధనుస్సును విరిచి సీతమ్మను పెళ్లాడిన రోజు. అలాగే ప్రత్యేకంగా పిల్లలు కలగాలనుకునేవారు పంచమి నాడు ఉపవాసం ఉండి షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలో పంచామృతం, పాయసం, పాలతో చేసిన ప్రసాదాలు, వడపప్పు, చలిమిడి, నువ్వుల చిమ్మిరి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పూలు, పడగలను సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే శక్తి, ధైర్యం పెరుగుతాయి. సర్పదోషం ఉన్నవారు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేస్తే రాహుకేతువ దోషాల నుంచి బయటపడవచ్చు. వివాహంలో జాప్యం జరుగుతున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించాలి. ఒకవేళ మీరు ఆలయానికి వెళ్ళలేక ఇంట్లోనే పూజ చేసుకోవాలి అనుకుంటే నాగ పడగ, వెండిది కానీ, రాగిది కానీ ఏదైనా 5 పడగలు లేదా 3 పడగలు ఉన్నదాన్ని తీసుకొని, అలాగే ఎర్రటి వస్త్రాన్ని అలంకరించి, పూలతో అలంకరించి, పంచామృతంతో అభిషేకం చేసి, నువ్వులు, బెల్లంతో చేసిన నువ్వుల చిమ్మిరిని ప్రసాదంగా సమర్పించాలి. అలాగే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు వ్యాసుల వారు భాగవతంలో చెప్పిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం గురించి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం తప్పకుండా చదవాలి. సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన వృత్తాంతం గురించి నేను వీడియో చేసి ఉన్నాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి.